ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. అంటే నార్త్ ఇండియా వేరు, మరి సౌత్ ఇండియా వేరు. ఉత్తరాదిలో అంటేనేమో మీరు అనుకుంటున్న ఆర్గనైజేషను, సిస్టము, ఆర్గనైజేషను ఇయన్నీ పనిచేస్తాయి గానీ, ఇక్కడ కేవలం వ్యక్తిని ఆధారంగా చేసుకొని ఎలక్షన్స్ జరుగుతాయి. ఓవైపు కేసీఆర్, ఇంకోవైపు రేవంత్ రెడ్డి, ఇంకోవైపు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి, అంతకుముందు చంద్రబాబు, ఇట్లా ఒక వ్యక్తిని బేస్ చేసుకొని నడుస్తాయి. సో, ఇక్కడ కూడా వ్యక్తిని మార్చడం వల్లనే ఇంపాక్ట్ వచ్చింది అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. దాన్నేమంటారు? సార్ 2018 ఎన్నికలలో 119 స్థానాలలో ఒకటి గెలిచినాం సార్. మేము ఘోర పరాజయానికి గురైంది పార్టీ. అప్పుడు అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు స్వయాన వారు కూడా ఎమ్మెల్యేకి పోటీ చేసి ముషిరాబాద్ నుంచి ఓడిపోయింది సార్. సో 4 నెలల తర్వాత మళ్ళీ అదే డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వంలోనే మేము పార్లమెంట్ ఎన్నికలకు పోయినాం సార్. 4 స్థానాలలో గెలిచింది కదా సార్. మరి అదే లక్ష్మణ్ గారు కదా అధ్యక్షుడు. 119 స్థానాలలో ఓడిపోయినాం కదా. అప్పటికి కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయింది కదా. టీఆర్ఎస్ బలపడి కనబడుతుంది కదా. సారు కారు పదారు ఢిల్లీలో సర్కార్ అని ఒక పెద్ద స్లోగన్ తీసుకొని పోతుంది కదా కేసీఆర్. విపరీతమైన డబ్బులు ఉన్నాయి కదా. విపరీతంగా ఆయన కేంద్రంలో పోతా నేను డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయితే కిచిడీ సర్కార్ వస్తుందని బాగా ప్రచారం చేసుకున్నారు కదా. ఆ టైంలో మరి అదే డాక్టర్ కె లక్ష్మణ్ గారి నాయకత్వంలో, ఏ లక్ష్మణ్ గారి నాయకత్వంలో అయితే మేము అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయినాము, అదే లక్ష్మణ్ గారి నాయకత్వంలో మా పెర్ఫార్మెన్స్ బాగా మారింది కదా సార్. మారలేదా సార్? 4 ఎంపీలు గెలవలేదా సార్? గెలిచినాం కదా సార్. మరి ఆ రోజు లేని వ్యక్తి పూజ, వ్యక్తి ఆరాధన, వ్యక్తి పంచాయతీ ఇప్పుడు ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పెద్ద మనుషులంతా, ఇప్పుడు గెలిచిన ఈ 4 ఎంపీలంతా ఎవరు అధ్యక్షులు ఉన్నప్పుడు గెలిచారు? సాయి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు కాదా? మరి అదెందుకు విస్మరిస్తున్నారు మీరు? ఎమ్మెల్యే ఎలక్షన్లు ఓడిపోయారు కాబట్టి లక్ష్మణ్ గారిని తీసేయరు అన్నారా? ఏంది సౌత్ వేరేంది, నార్త్ వేరేంది? సౌత్లో అదే లక్ష్మణ్ గారు కదా. ఏ లక్ష్మణ్ గారు అయితే వారు స్వయంగా ఓడిపోయారు కదా సార్. మీకు తెలుసు కదా ముషిరాబాద్. అప్పుడు 5 ఎమ్మెల్యేలు ఉంటే 5 నుంచి ఒకరికే వచ్చినాం కదా సార్ మేము. కిషన్ రెడ్డి గారు ఓడిపోయినారు, లక్ష్మణ్ గారు ఓడిపోయినారు, రామచంద్రరావు గారు ఓడిపోయినారు. సారీ, రామచంద్రరావు గారు ఎమ్మెల్సీ అప్పుడు. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఓడిపోయినారు, చింతల రామచంద్రరెడ్డి గారు ఓడిపోయినారు, చింతల రామచంద్రరెడ్డి గారు ఓడిపోయినారు. ఒక్క మీకు రాజాసింగ్ గారు ఒకరే గెలిచినారు సార్. అప్పుడు 5 ఉంటే 4 ఓడిపోయినాం కదా సార్. మరి అదే లక్ష్మణ్ గారు 4 నెలల్లో వారే అధ్యక్షులు, అదే నిర్మాణం, మళ్ళీ కొట్లాడినాం సార్. 4 ఎంపీలు గెలిచినాం. సో ఈయనుంటే పోతాడు, ఆయన ఉంటే గెలుస్తాడు. ఈ పంచాయతీ ఎందుకు సార్? మరి అది కరెక్ట్ కాదు అంటున్నా. ఆ భావన, కాన్సెప్ట్, ఆలోచనే కరెక్ట్ కాదు. సో అప్పుడు మరి బూత్ ప్రెసిడెంట్లు వాళ్ళే కదా, జిల్లా అధ్యక్షులు వాళ్ళే కదా. ఎమ్మెల్యే ఎలక్షన్లు ఓడిపోయినప్పుడు ఉన్న బూత్ ప్రెసిడెంట్లే ఎంపీ ఎలక్షన్లో కూడా ఉన్నారు సార్. మరి కరీంనగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే గెలవలేదు కదా సార్. మరి మనం కరీంనగర్ జిల్లాలో మరి ఎంపీ ఎట్లా గెలిచినాం? కరీంనగర్ ఎంపీ ఎట్లా గెలిచినాం? నిజామాబాద్లో 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు కదా సార్ నిజామాబాద్ పార్లమెంట్లో. మరి గదే లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షులు, గదే రఘునందన్ రావు స్పోక్స్ పర్సన్, గదే బూత్ అధ్యక్షుడు ఉన్నాడు, గదే జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, గదే మండల అధ్యక్షుడు ఉన్నాడు. మరి నిజామాబాద్ గెలిపించారు కదా సార్ లక్ష్మణ్ గారు. గెలిపించలేదా? అంబర్పేటలో ఓడిపోయిన కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్లో గెలవలేదా సార్? కరెక్ట్. అప్పుడేమన్నా జిల్లా అధ్యక్షులు మారిరా, బూత్ అధ్యక్షులు మారిండ్రా, రాష్ట్ర అధ్యక్షుడు మారిండా, ఆల్ ఇండియా అధ్యక్షుడు మారిండా? ఎవరు మారిండు సార్? ఏం మారలేదు కదా సార్. కాబట్టి వ్యక్తులకు ఉండే ప్రాధాన్యత కొంతవరకు పనిచేస్తుంది, నో డౌట్ పనిచేస్తుంది, పనిచేయదని నేను అన్నాను. కానీ మొత్తం అదే అని అనుకుంటే తప్పు. ఇప్పుడు ఈ ఉదాహరణ మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా. 2018 డిసెంబర్లో ఎన్నికలలో అసెంబ్లీ ఓడిపోయి ఘోరంగా, 2019 ఏప్రిల్లో జరిగిన ఎన్నికలలో 4 పార్లమెంట్లు గెలిచినాం. 21 అసెంబ్లీ స్థానాలలో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ కంటే ఎక్కువ వచ్చినాయి. 21 స్థానాలలో ఎక్కువ వచ్చినాయి. మరి దాన్ని ఎట్లా చూస్తారు మీరు? సో అందుకని ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు సార్. అదే బూత్ రఘునందన్ గారు మామూలుగా కాంగ్రెస్ పార్టీలో చూస్తుంటాం ఈ అంటే ఒక వర్గపోరు అనే మాట కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండేది. ఇప్పుడు అసలు మొత్తానికి చాలా వరకు కనిపించట్లేదు. ఇదివరకు అంతా కూడా అటు కోమటిరెడ్డి వర్గం అని, ఇటు దామోదర వర్గం అని, అటు రేవంత్ రెడ్డి వర్గం అని, ఇలా రకరకాల వర్గాలు ఉంటాయనేది తెలిసిన మాటనే. బట్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అట్లా ఉండదు, అందరూ ఒక తాటిపైన ఉంటారని అంటారు. కానీ ఈరోజు ఓవైపు రఘునందన్ రావు, ఓవైపు అరవింద్, ఒకవైపు బండి సంజయ్, ఇంకోవైపు ఈటల రాజేందర్, ఇలా రకరకాల ఫ్యాక్షన్స్గా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో మారింది. అందరూ కలిసికట్టుగా ఎక్కడ కనిపించట్లేదు అనే ఒక భావన అయితే చాలా మంది నుంచి వ్యక్తం అవుతోంది. సో నిజమా కాదా మీరు చెప్పండి. రఘునందన్ రావు పార్టీలో అయిందంటే ఏ రోజు పనిచేయలేదు సార్. నాకు గౌరవం ఇచ్చినా, ఇవ్వకున్నా, స్టేజ్ మీకు పిలిచినా, పిలవకున్నా, నన్ను కార్యకర్తగా పనిచేయమని చెప్పినా, నాకు అప్పగించిన బాధ్యతలు నేను తూచా తప్పకుండా పనిచేస్తూ వచ్చిన నేను. సో నేను ఎక్కడైనా డిఫర్ అయితే విత్ ఇన్ ద 4 walls డిఫర్ అయినాను. నా అభిప్రాయం చెప్పాలనుకున్న సందర్భంలో చెప్పినాను. అంతకుమించి నేను ఎక్కడ కూడా బయటకు వచ్చి ఎక్కడ కూడా ఎవరిని చెడుగా మాట్లాడలేదు, కించపరచలేదు. సోషల్ మీడియా అసలు నేను వాడతలేను, సోషల్ మీడియా నేను చూస్తలేను, నేను ఎవరి గురించి మాట్లాడతలేను. ఓకేనా సార్? నాకున్న చెడ్డ అలవాటు ఏంటంటే ఎలక్షన్ల కంటే 4 నెలల ముందు నుంచి నేను సోషల్ మీడియా మానేస్తాను. నేను వాట్సాప్ కూడా వాడను, చూడను నేను అసలు. అవునా? నేను మొత్తానికి సోషల్ మీడియాలో కనబడ నేను.
ఎవరైనా వ్యక్తులు వాళ్ళు చేసేటువంటి వరకు వాళ్ళు చేసుకుంటారు, మా బూత్ ప్రెసిడెంట్ చేస్తారు తప్ప నేను చాలా దూరంగా ఉంటాను సోషల్ మీడియాకి. సో భారతీయ జనతా పార్టీ లోపల ఈటల రాజేందర్ గారైనా, రఘునందన్ రావు అయినా, అరవింద్ గారైనా, సంజయ్ గారైనా మేమంతా అక్రాస్ ద టేబుల్ కూర్చున్నప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళని చెప్పొచ్చు సార్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండడం తప్పు కాదు సార్. డెమోక్రసీలో ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద డెమోక్రసీ. ఇన్ఫాక్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండాలి. కానీ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ సాయి గారు, మీకు తెలియంది కాదు. అందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు రకరకాల అభిప్రాయాలు వస్తాయి. బయటకు వచ్చి ప్రెసిడెంట్ గారు ఏం చెప్తే అది మేమందరం క్రమశిక్షణ వెళ్ళిన కార్యకర్తలాగా వి ఒబే ఇట్. మేము దానికోసమే పనిచేస్తాం, అంతే మాట్లాడతాం. ఆ గీత దాటి ఎప్పుడు మాట్లాడలేదు సార్. కిషన్ రెడ్డి గారు కొత్తగా అధ్యక్షుడే వచ్చినారు. వస్తూనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్లో దిగి చక్కగా మనం కాడికి 2 BHK చూసేందుకు పోదాం రమ్మని చెప్పారు. పోయినాం ఎయిర్పోర్ట్కి, అందరు ఉన్నాం. ఏం చేద్దాం రఘునందన్ అంటే పోదాం పరి సార్, ఆడికే పోదాం, పోలీసు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తే ఆడ అరెస్ట్ చేద్దాం అని అన్నాం. మరో కేంద్ర మంత్రి పోదామా అన్నారు. పోదాం సార్, మీరు ఇలా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అనేది తర్వాత సార్, మిమ్మల్ని ముట్టకపోవచ్చు, పోదాం పరి సార్ అని పోయినాం. శంషాబాద్ దగ్గర రోడ్డు మధ్య లేపి అరెస్ట్ చేసారు వానల గౌరవ వాన లోపల. సో పార్టీ సిస్టమ్ అంతా అధ్యక్షుడు మారితే తెల్లారా ఆయన వెనకాల పోయి పనిచేసింది కదా. నువ్వు అధ్యక్షుడిని నువ్వు పనిచేయమని ఎవరన్నాం సార్? ఎవరు అనలేదు కదా సార్. సో అధ్యక్షుడు మార్పడంలో మా ప్రమేయం లేదు. కేంద్ర పార్టీ తీసుకున్న నిర్ణయం అందరం ఒప్పుకోవాల్సిందే. నడ్డా గారు తీసుకున్న నిర్ణయం, వారు మా ఆల్ ఇండియా అధ్యక్షులు, వారు తీసుకున్న నిర్ణయం మీకు నచ్చకున్నా మీరు పార్టీలో కొనసాగాలనుకుంటున్నప్పుడు యూ హ్యావ్ టు ఒబే ఇట్, బికాస్ అవర్ పార్టీ ఈజ్ ప్రెసిడెంట్ బేస్డ్ పార్టీ. అవర్ మౌత్ ఈజ్ ప్రెసిడెంట్ మౌత్. ప్రెసిడెంట్ ఏం చెప్తే దాన్ని మేమంతా వినాల్సిందే, మాట్లాడాల్సిందే. మీకు నచ్చలేదు, పోయి ప్రెసిడెంట్ గారికి వితిన్ ద 4 walls తలపెట్టి చెప్పండి మీ అభిప్రాయాన్ని, వారు వింటారు. మీరు చెప్పిన దాంట్లో న్యాయం ఉందంటే ఆలోచిస్తారు వారు. అంతేగాని యూ కెనాట్ కమ్అట్ అండ్ స్పీక్ లైక్ గాంధీ భవన్ అలగ పెడతాం, గాంధీ భవన్లోనే కుర్చీలు వాళ్ళు కొడతాం, మా నాయకుడికి బీఫామ్ ఇవ్వకపోతే అంటు పెడతాం అనేటువంటి కల్చర్ భారతీయ జనతా పార్టీలో లేదు. దురదృష్టం, కొంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి కొంతమంది మిత్రుల వల్ల ఈ రకమైనటువంటి కొంత అభిప్రాయం ప్రజలలో రావడానికి కారణభూతమవుతా ఉంది. అందుకని నేను మీ ద్వారా అట్లాంటి మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నా. సో ప్లీజ్ డోంట్ యూజ్ సోషల్ మీడియా యాజ్ ప్లాట్ఫామ్ టు క్రిటిసైజ్ ద పార్టీ ఆర్ ద లీడర్స్. If you have any grievance, please come to the party office and give a complaint to the party president. He will take the appropriate action. తప్పెవరు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. పార్టీ ఎదుగుతున్న పరిణామ క్రమంలో కొత్త నాయకత్వాన్ని స్వాగతించుదాం, వాళ్ళకి తెలియకపోతే చెప్పుకుందాం, కలుపుకుందాం, అందరం కలిసి నడుద్దాం. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.